ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ప్రసిద్ధ రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదిన రోజున ఆలయానికి భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో కాళేశ్వరం పరిసరాలు వెలుగులతో విరాజిమ్ముతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 1,00,000కు పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించటకు గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినారు. వారి ఆదేశాల అనుగుణంగా కాళేశ్వరంలో శివరాత్రి మహోత్సవానికి వచ్చే 1,00,000 పైచిలకు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు, ధర్మదర్శనం క్యూ లైన్లు, త్రాగునీటి వసతి, చలువ పందిళ్ళు, భక్తులకు విక్రయానికి ప్రసాదాలు, అదేవిధంగా వారికి గోదావరిలో స్నానఘట్టాల వద్ద స్త్రీలు బట్టలు మార్చుకున్నట్టుకు ప్రత్యేకమైనటువంటి లేడీ డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్ మరియు పారిశుద్ధ్య సిబ్బంది, పార్కింగ్ స్థలాలు, ఈ విధంగా అనేక రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుచున్నాను.